వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు దాదాపుగా ఏ రంగంలో ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇచ్చే ప్రయత్నం అయితే ఈ ఛానల్ ద్వారా నేను చేస్తున్నాను. ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది, మీ ఉద్యోగ సాధనలో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. నా వీడియోస్ ఏవైనా కూడా మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే ఈ ఛానల్లో మీకు అప్లోడ్ చేయబడతాయి. ఇవాళ నేను మీకు ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేస్తాను. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లోకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, వెళ్ళాలనుకోవడం కాదు, చాలామంది ప్రిపరేషన్ అవుతున్నారు. ఎందుకంటే బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. ఇవాళ భారతదేశంలో బ్యాంకింగ్ సెక్టార్లో వేలాది ఉద్యోగాలు మనకు రెడీగా ఉన్నాయి. ఏదో ఒక బ్యాంకు నోటిఫికేషన్ అయితే ఎవ్రీ ఇయర్ మనకు రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఎస్బీఐలో పీఓ పోస్టులు కావచ్చు, లేదా ఐసిఐసిఐ కావచ్చు, ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కంటిన్యూస్ నోటిఫికేషన్ వస్తున్నాయి. అలాంటి నోటిఫికేషన్స్లో ఇవాళ ఒకటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, గవర్నమెంట్ బ్యాంక్, ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి కోసము 1964 జూలైలోనే ఈ బ్యాంకును ముంబై కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ బ్యాంకు పీజీడీబీఎఫ్ అని మనకు ఒక కోర్స్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్స్ అని ఒకటి ఉంది. ఈ కోర్సులో ప్రవేశానికి ఎవరు అర్హులు అంటే, డిగ్రీ ఉన్నవారు ఒక ఎంట్రన్స్ ద్వారా ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జాము, ఇంటర్వ్యూ, ఈ రెండు పేజ్ చేస్తే మీరు ఈ కోర్సులోకి వెళ్ళొచ్చు. ఈ కోర్సు మీరు సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేస్తే మీరు అదే ఐడిబిఐలో మంచి హోదాతో ఉద్యోగాన్ని పొందవచ్చు. సంవత్సరానికి 6.5 లక్షల వేతనంతో మీకు ప్యాకేజ్ ఇస్తామని ఈ నోటిఫికేషన్లో పేర్కొంటున్నారు. మీరు గమనించండి, ఇంటర్వ్యూ, రిటన్ ఎగ్జామినేషన్, ఈ రెండింటి ద్వారా సెలక్షన్ అనేది ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇక్కడ 500 ఖాళీలు ఉన్నాయి. ఇలా అవకాశం వచ్చిన వారు విజయవంతంగా కోర్సు పూర్తి చేసి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ హోదాతో మీకు ఐడిబిఐలో ఉద్యోగంలో అయితే జాయిన్ అయిపోవచ్చు. వీరికి ఏడాదికి 6.5 లక్షల వేతనం చెల్లిస్తారు అని ఇక్కడ పేర్కొంటున్నారు. మంచి అవకాశం. ఒకసారి చూద్దాం దీని నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, మరి రిటర్న్ టెస్ట్ ఎట్లా ఉంటుంది, మనకి సూట్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా చూద్దాం మనం. ముఖ్యమైన సమాచారం ఫస్ట్, మొత్తం వేకెన్సీస్ వచ్చేసి మీకు 500 ఉన్నాయి. విభాగాల వారిగా చూడండి. అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీలో 203 ఉన్నాయి, ఓబీసీలో 135 ఉన్నాయి, ఎస్సీలో 75 ఉన్నాయి, ఎస్టీలో 37 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 50 ఉద్యోగాలు ఇక్కడ సీట్లు అయితే మనకు ఉన్నాయి. ఇక విద్యార్హత జనవరి 31, 2024 నాటికి ఏదైనా డిగ్రీ పూర్తి అవ్వాలి. అంటే ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, మీకు గ్రాడ్యుయేషన్ పట్టా ఉంటే సరిపోతుంది. ఇక ఏజ్ చూడండి, మీరు జనవరి 31, 2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ళ లోపు ఉండాలి. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా, అంటే మీరు ఏ సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. జనవరి 31, 1999 నుంచి జనవరి 31, 2004 మధ్య జన్మించిన వారు అర్హులు. ఇంకా ఎస్సీ ఎస్టీలకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీలకైతే 3 years రిలాక్సేషన్ ఉంది, దివ్యాంగులకైతే 10 ఏళ్ళు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది అని పేర్కొంటున్నారు. సో ఇది ఏజ్కి సంబంధించినటువంటి క్రైటీరియా. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మార్చి 17న ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని ఇక్కడ పేర్కొంటున్నారు. ఎగ్జామ్ డేట్ చూడండి, మార్చి 17 అంటే కొంచెం దగ్గరలోనే ఉంది. ఎగ్జామినేషన్ సెంటర్ చూస్తే మీరు ఆంధ్రప్రదేశ్లో అయితే చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో అయితే మీకు హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ 4 చోట్ల సెంటర్స్ అనేవి ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న సెంటర్ అయితే మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 200 రూపాయలు మాత్రమే. మిగిలిన వారికి మాత్రం కొంచెం ఎక్కువ ఉంది, 1000 రూపాయలు అయితే దరఖాస్తు ఫీజు అనేది ఉంటుంది. ఇవాళ రేపు చాలా ఎగ్జామ్స్కి కొంచెం ఎక్కువనే ఫీజు ఉంది. ఆన్లైన్ దరఖాస్తు లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఫిబ్రవరి 26 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఉంది మీకు, www.idbibank.in ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇది మీకు వెబ్సైట్ అడ్రస్. ఓకే, ఇవి మీకు ముఖ్యమైనటువంటి సమాచారం. ఒకసారి మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూద్దాం.
పరీక్షకి 35 రోజుల వ్యవధి ఉంది వాస్తవం. ఎందుకంటే మార్చి 17న ఎగ్జామ్ అంటున్నాడు. తక్కువ సమయమే ఉంది. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా లక్ అనుకోవాలి. ఎందుకంటే ఇదే సిలబస్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ విభాగాల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. బ్యాంకింగ్లో దాదాపు ఏ బ్యాంకింగ్ నోటిఫికేషన్లోనైనా మీకు సిలబస్ అదే ఉంటుంది. విభాగాల వారీగా ఉన్న అంశాలను 25 రోజుల్లో కంప్లీట్ చేసుకోండి. వీలైనన్ని మోడల్ క్వశ్చన్స్ సాధించండి. చివరి 10 రోజులు మార్క్ టెస్ట్లకు కేటాయించాలి. ఎవ్రీ టైం మీరు మీ యొక్క ప్రోగ్రెస్ని అసెస్మెంట్ చేసుకోండి. లాస్ట్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, ఐబీపీఎస్, ఎస్బీఐ పీఓ, పీజీ డిప్లొమా ఎంట్రీ, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మీకు ఆన్లైన్లో లభిస్తాయి. అవి ఒకసారి చూసుకొని ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, ముఖ్యంగా బ్యాంకింగ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఒక అంచనాకైతే రావాలి. ఇక్కడ మొత్తము 200 ప్రశ్నలు ఉంటాయి. మీకు 120 minutes అంటే మీకు 2 hours టైం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు మీకు ఇచ్చిన టైం ఎంత? 36 సెకండ్లు మాత్రమే మీకు టైం ఉంది. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో పలు ప్రశ్నలకు ఈ సమయం సరిపోదు. అందువల్ల ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ విభాగాలను చాలా స్పీడ్గా చేయాలి మీరు. ఎందుకంటే మీరు మ్యాథమెటిక్స్, రీజనింగ్ కొంచెం ఎక్కువ టైం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇంగ్లీషు, జీకే మీకు ఏముంది, డైరెక్ట్ ఆన్సర్ తెలిస్తే పెట్టేయడమే, తెలియకుంటే ఏం చేసేది లేదు అక్కడ. కాబట్టి అవి కంప్లీట్గా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని వీటి దగ్గర కొంచెం టైం ఎక్కువ కేటాయించండి. అప్పుడు మీరు బ్యాలెన్స్డ్గా క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేయగలుగుతారు. అండ్ తక్కువ వ్యవధిలో సమాధానం ఇవ్వగలిగే ప్రశ్నలే మీరు ముందు చేయండి. తర్వాత కాస్త సమయం తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా జవాబు గుర్తించగలిగే వాటి సంగతి చూడాలి. జవాబు గుర్తించడం ఎలాగో తెలిసినప్పటికీ ఎక్కువ సమయం తీసుకునే వాటిని లాస్ట్కు ప్రయత్నించండి. నెగటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి అసలు ఏమాత్రం తెలియని వాటిని పూర్తిగా వదిలేయండి. సమాధానం గుర్తించడంలో ఖచ్చితత్వానికే ప్రాధాన్యం ఇవ్వండి. అంచనాతో మాత్రం జవాబులు రాస్తే కష్టమే అనేది ఇక్కడ కనబడుతున్నది. ఓకే, ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. చాలా బ్యాంకులు ప్రత్యేక విధుల నిమిత్తం కొంతమందిని ఎంపిక చేసి కోర్సు తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ఈ తరహా అవకాశాలకు తాజా గ్రాడ్యుయేట్లు, తక్కువ వయసు ఉన్నవారు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. మీకు ఇక్కడ ఏడాది కోర్సు తర్వాత ఉద్యోగం చేస్తూనే, అంటే మీరు ఈ కోర్సులో, ఇది 1 year కోర్సు, పీజీడీబీఎఫ్ అనేది 1 year కోర్సు. ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఫైనాన్స్. మీరు ఈ 1 year కోర్స్ తర్వాత ఉద్యోగం చేసుకుంటూ ఇంకో ఏడాది చదువును ఆన్లైన్ ద్వారా పూర్తి చేసుకొని ఎంబీఏ పట్టా అందుకునే అవకాశం ఉంది ఇందులో. ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎంపికకు ముందుగా ఆన్లైన్ పరీక్ష ఇందాక చెప్పిన తర్వాత ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ రెండింటిలో వచ్చినటువంటి ప్రతిభ ఆధారంగానే మీకు ఇక్కడ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఇక్కడ ఆల్రెడీ 200 ప్రశ్నలు, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఇంకేమైనా తెలియని ఉంటే చూద్దాం. ఇక్కడ 2 గంటలు, ఇది కూడా తెలుసు. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్లో 60 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ విభాగంలో 60 ప్రశ్నలు. మీరు ఒకసారి చూడండి క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి ఉన్నాయి గమనించండి. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషను, దీనికి 60 మార్కులు ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 ఉన్నాయి గమనించండి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి 40 ఉన్నాయి. జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ విభాగంలో 60 ప్రశ్నలు చొప్పున వస్తాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిసే. క్వశ్చన్ పేపరు ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ల వారి సమయ నిబంధన అయితే లేదు. ఓవరాల్గా మీరు 2 గంటల టైం అనేది ఇస్తారు మీకు. ఓకే, కనీస అర్హత సాధించిన, ఇక్కడ ఒకటి సెక్షన్ల వారి సమయ నిబంధన లేదు. అయితే అర్హత సాధించడానికి సెక్షన్ల వారి మొత్తం మీద కనీస మార్కులు పొందడం తప్పనిసరి. మినిమం మార్క్స్ రావాలని ఇక్కడ కండిషన్ ఉంది. కాబట్టి మినిమం మార్క్స్ తెచ్చుకోవాలి మీకు ఎలిజిబిలిటీ ఉండాలంటే. ఇక పరీక్షలో అర్హత సాధించిన వారి జాబితా నుంచి మెరిట్ రిజర్వేషన్ ప్రకారం విభాగాల వారి ఒక్కో ఖాళీకి కొంతమంది చొప్పున, ఎంతమంది అని చెప్పడం లేదు, కొంతమంది చొప్పున ఇంటర్వ్యూకి అయితే ఎంపిక చేస్తారు. ఎంతమంది అనేది ఐడీబై నిర్ణయిస్తుంది. ఇంటర్వ్యూకి ఉన్న మార్కులు ఎన్ని? 100 మార్కులు ఇంటర్వ్యూకి ఉన్నాయి. ఇక్కడ మినిమం 50 మార్కులు అయితే కంపల్సరీ రావాలి ఇంటర్వ్యూలో మీకు. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు అయితే 45 మార్కులు వాళ్ళకి రావాలి. ఇలా అర్హత మార్కులు పొందిన వారి జాబితాను ఆన్లైన్ పరీక్షలో వారు సాధించిన మార్కులు కలుపుతారు. ఈ ఇంటర్వ్యూ ఆన్లైన్లో వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు, పరీక్షలో సాధించిన స్కోర్లో 3/4 వంతు, ఇంటర్వ్యూ స్కోర్లో 1/4 వంతు పావు కలిపి కేటగిరీల వారి మెరిట్ జాబితాను రూపొందించి కోర్సులోకి తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటారో మీకు అర్థమైంది కదా. ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా దాంట్లో వచ్చినటువంటి స్కోర్లో 3/4, ఇంటర్వ్యూ స్కోర్లో 1/4, ఈ 2 కలిపి మెరిట్ లిస్ట్ తయారు చేసి కోర్సులోకి అయితే తీసుకుంటారని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది.
ఇక కోర్స్ ఎట్లా ఉంటుంది చూడండి. మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ బెంగళూరులో ఈ కోర్స్ కంప్లీట్ చేయాలి మీరు. ఇది 1 ఇయర్ కోర్సు. 6 నెలలు తరగతి గది శిక్షణ, క్లాస్ రూమ్ ఉంటుంది, ట్రైనింగ్. 2 నెలలు ఇంటర్న్షిప్ ఉంటుంది. 8 నెలలు అయిపోయినాయి. మిగిలిన 4 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ బ్యాంకులో. ఇక్కడ చదువు, వసతి, భోజనం అన్నీ కలిపి మొత్తం ఫీజు 3 లక్షలు. మీకు ఇక్కడ అయ్యో మళ్ళీ మేము 3 లక్షలు కట్టాలన్నా దానికి అంటే కట్టుకోవాల్సిందే. 3 లక్షలు మీకు లోన్ ఇస్తుంది, ఐడిబిఐ వాళ్ళు మీకు లోన్ ఇస్తారు. ఈ లోన్ తీసుకొని మీరు ఈ 3 lakhs అయితే పేమెంట్ చేసుకోవచ్చు. విధుల్లో చేరిన తర్వాత మీకు ఏం చేస్తారంటే నెలసరి వాయిదాల్లో దాన్ని పేమెంట్ చేసుకోవచ్చు. మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎలాగో జాయిన్ అవుతారు, కోర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటారు. అక్కడ మీరు తీసుకున్నటువంటి లోన్ అయితే ఇన్స్టాల్మెంట్ వైజ్గా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. మీరు 3 ఏళ్ళు సర్వీస్, ఇంకొకటి ఉంది ఇక్కడ గమనించి ఇంపార్టెంట్ పాయింట్, మీరు 3 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకొని ఇంకా అదే విధులలో ఉన్నారనుకుందాం, అప్పటి నుంచి వరుసగా 5 ఏళ్ల పాటు సమాన మొత్తంలో మీ ఫీజు వెనక్కి ఇచ్చేస్తారు. ఎవ్రీ ఇయర్ 60,000 చొప్పున మీకు మొత్తం ఫీజు 5 ఇయర్స్లో 3 లక్షలు మీకు రిటర్న్ చేస్తారు. ఇది ఇక్కడ లాజిక్. అంటే మీరు ముందు పేమెంట్ చేసుకోవాలి, దానికోసం మీరు లోన్ వాళ్ళే ఇస్తారు, ఐడిబిఐ వాళ్ళు. మీరు జాయిన్ అయిన తర్వాత మీ శాలరీ నుంచి ఇన్స్టాల్మెంట్స్ చొప్పున కట్టుకోవచ్చు. మీరు 3 ఇయర్స్ ఉద్యోగం చేయాలి మినిమం. ఇక్కడ 3 ఇయర్స్ ఉద్యోగం చేసిన తర్వాత ఇంకా అందులోనే మీరు కంటిన్యూ అయ్యారనుకోండి, మీరు పేమెంట్ చేసిన 3 లక్షలు మొత్తం కూడా మీకు రిటర్న్ వస్తాయి. ఎవ్రీ ఇయర్ 60,000 చొప్పున. బాగుంది ఇది. ఉద్యోగంలో చేరిన వారు 3 ఏళ్ల పాటు కొనసాగడం అనేది తప్పనిసరి. ఇందుకోసం ఒప్పంద పత్రం, ఒక అగ్రిమెంట్ అయితే ఇవ్వాలి. ఈ వ్యవధిలోపు వైదొలిగితే, ఒకవేళ 3 ఇయర్స్ లోపు మీరు కనుక బ్యాక్ వస్తే మాత్రం 2 లక్షలతో పాటు 2 lakhs పేమెంట్ చేయాలి. ఇంకా రుణం తీసుకుంటే అప్పటికి చెల్లించాల్సిన కోర్సు ఫీజు మొత్తాన్ని వడ్డీతో కలిపి వసూలు చేస్తారు. ఇది ఒక్కటి కొంచెం ఇందులో మనకు డ్రాబ్యాక్. కానీ మీకు అంతకంటే మంచి జాబ్ వచ్చినప్పుడు బయటకు వస్తారు, లేకుంటే ఎందుకు వస్తారు చెప్పండి. అంతకంటే మంచి వచ్చిందంటే పోనీ ఒక 2 lakhs ఏదో పేమెంట్ చేసుకొని బయటకు రావాలి. ఇది దాంట్లో ఉన్నటువంటి అగ్రిమెంట్. మంచిదే, అంటే నష్టమేం లేదండి, ఇక్కడ అన్ని ప్లస్లే. ఇక ఇంకొకటి ఉంది, ఇంకో ప్లస్ పాయింట్ ఉంది ఇక్కడ, మీరు ఊహించండి. ఇక్కడ కోర్సులో ప్రతి నెల 5,000 చొప్పున మొదటి 6 మాసాలు చెల్లిస్తారు. ఇది గమనించండి. మీరు కోర్స్ చేస్తున్నప్పుడు ఎవ్రీ మంత్ మీకు 5,000 వస్తుంది. ఆ తర్వాత నెలకు 15,000 చొప్పున 2 నెలలు ఇస్తారు. ఇక్కడ ఒక 30,000 వస్తుంది. చివరి 4 నెలలు బ్యాంకులో వృత్తిగత శిక్షణ, అంటే బ్యాంకులో ఆన్ ట్రైనింగ్ ఉంటుంది, ఆన్ జాబ్ ట్రైనింగ్. ఇక్కడ కూడా ప్రోత్సాహం అందుతుంది, ఇక్కడ కూడా డబ్బులు ఇస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తి చేసుకున్న వారికి పీజీ డిప్లొమా బ్యాంకింగ్ డిగ్రీ ప్రదానం చేస్తారు. మీకు డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. డైరెక్ట్ జాబ్ కూడా ఇస్తారు. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ O హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. అది మీరు గమనించండి. ఈ సమయంలో మీకు ఇచ్చే జీతం ఏడాదికి 6.5 లక్షల వేతనం అందుతుంది. ఇంకా అలవెన్స్లు వస్తాయి. 3 ఏళ్ల తర్వాత గ్రేడ్ A అధికారి, అసిస్టెంట్ మేనేజరు ఉద్యోగం ఇస్తారు. మీకు ఐడిబిఐలో అసిస్టెంట్ మేనేజర్ అంటే చాలా పెద్ద పోస్ట్ కిందనే మనం చూడాలి. ఆ తర్వాత ఇంకా ప్రమోషన్ వస్తే మేనేజర్గా మీరు వెళ్ళడానికి అయితే అవకాశాలు ఉంటాయి. సో భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఒక గొప్ప బ్యాంకు మీకు ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్. సో దాంట్లో మరి ఉద్యోగం వచ్చే నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.